ఎక్స్‌ప్రెస్ కు బాంబు బెదిరింపు వరంగల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నెల్లూరు జిల్లాలో నెత్తురోడిన రోడ్డు సుమో లారీ ఢీ 7 దుర్మరణం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ట్రక్ బోల్తా 22 మంది మృతి భద్రాద్రి బంద్కు టీజేఏసీ పిలుపు రెండో రోజు కొనసాగుతున్న బంద్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ లో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు రైల్లో బాంబు పెట్టామని ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఖాజీపేటలో రైలుని నిలిపివేశారు. బాంబు స్క్వాడ్ నిపుణులు రైల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. రైల్లో బాంబు లేదని తేల్చారు. ఐదో నెంబర్ జాతీయ రహదారి నెత్తురోడింది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ తో వస్తున్న టాటా సుమో లారీని ఢీకొట్టింది. వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఈ దుర్ఘటనలో 7 చనిపోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 2 పసివాళ్లు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరి స్వస్థలం కడప జిల్లా రాయచోటి. వీరంతా రొట్టెల పండగకి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో టాటా సుమో నుజ్జైంది. లారీ ముందు భాగం దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు సుమోలో డ్రైవర్తో సహా 13 మంది ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఒకే ఒక్క క్షణంలో సుమో లారీ కిందకు దూసుకు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్పీడ్ కు బండి వెనక భాగం ఇరిగిందని, ఊహించని విధంగా సుమో డోర్లు తెరుచుకున్నాయని తెలిపారు. ఈ దుర్ఘటనలో 6 సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు తెలిపారు. మరోవైపు రొట్టెల పండుగకు వెళ్లిన తమ వారంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలిసి బంధువులు రోధిస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో కడప జిల్లా రాయచోటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కర్ణాటకలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళగావి దగ్గర ఒక టెంపో ట్రక్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 22 మంది చనిపోయారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో టెంపోలో 35 మంది ఉన్నారు. వీరంతా దినసరి కూలీలు. పనికి వెళ్లేందుకు టెంపో ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో బెళగావి దగ్గర జరిగిన ఈ దుర్ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. క్షతగాత్రులను బెళగావి ఆసుపత్రికి తరలించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు బాధితులు. వేగం తగ్గించమని ఎంత మొత్తుకున్నా వినలేదని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్ టర్నింగ్ లో ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది నవంబర్లోనే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లా లంబసింగిలో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పూట ఇంట్లోంచి బయటకు రావడానికే జనాలు భయపడుతున్నారు. రహదారులపై పొగమంచు దట్టంగా కమ్ముకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు కూడా 11.5 డిగ్రీలు దాటడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అటవీ ప్రాంతంలో రాత్రిపూట 6 నుంచి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే డిసెంబర్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. ఈశాన్య ప్రాంతం నుంచి వీస్తున్న శీతల పవనాలతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మిగతా తెలంగాణ జిల్లాల్లోనూ 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తమిళనాడులోని నాగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా. ఆ సమయంలో తీరం వెంట 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులను హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో 2వ రోజు బంద్ కొనసాగుతోంది. భద్రాద్రిని తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 72 గంటల బంద్ పిలుపు మేరకు సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. వ్యాపార, ఉద్యోగ, వాణిజ్య, విద్యా సంస్థల మద్దతు తెలిపాయి. స్థానిక బ్రిడ్జ్ సెంటర్లో జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. భద్రాద్రికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనప్పటికీ సారపాక నుంచి కొంత దూరం నడవలసి వస్తోంది. బంద్ను జేఏసీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు.
సమైక్యవాదాన్ని వినిపించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రచ్చబండ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటున్నారు. అటు విపక్షం అడుగడుగున రచ్చబండకు అడ్డు తగులుతోంది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళన ఇది. కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ హఠాత్ పరిణామానికి మంత్రి పార్థసారథి కంగుతిన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదన్నారు మంత్రి. నోరు మూసుకోకపోతే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మీ నోరును మూసే రోజులు వస్తాయని కూడా నేను సవినీయంగా మనవి చేస్తాను. దయచేసి ఏదైనా కార్యక్రమాల్లో లోపాలు జరిగితే తెలియజేయండి, లేదు ఇబ్బంది ఉంటే తెలియజేయండి. వాటన్నిటిని కూడా అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కుమ్మరిపాలెంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంపల్లి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు టీడీపీ నేతలు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే మరి పోలీసులు కూడా దానికి సమాధానం చెప్పకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి వ్యాన్లో ఎక్కించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటు విశాఖ జిల్లా చోడవరంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రిని పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మరోసారి సమైక్య గళాన్ని వినిపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సమైక్యంగా ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళా ఆఖరి వరకు ఈ పోరాటం సమైక్యంగా ఉండేదానికి ఆఖరి వరకు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ సీఎం రచ్చబండకు మంత్రి బాలరాజు డుమ్మా కొట్టడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు మంత్రి కన్నా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సీఎం వర్గేయుడు మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో జరిగిన రచ్చబండలో పితాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక ముఖ్యమంత్రి కన్నా లక్ష్మణ్ గారు మాట్లాడాలని కోరుకుంటారు. ముఖ్య అతిథులు గుంటూరు జిల్లా తెనాలిలో రచ్చబండ కార్యక్రమం ప్రజలను మాయ చేసే కార్యక్రమం అంటూ నిరసన తెలిపారు ఉద్యమకారులు. మొత్తానికి ఎక్కడో అక్కడ రచ్చబండ కార్యక్రమం రభాసగా మారుతుండడం అధికార పక్షం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా పోరాడతానని ముఖ్యమంత్రి కిరణ్ హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా చోడవరంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణకే ఎక్కువ నష్టమని వ్యాఖ్యానించారు. 18వ తేదీన మంత్రుల కమిటీ ఆహ్వానించిందని, వారి ముందు కూడా సమైక్యవాదాన్ని వినిపిస్తానని కిరణ్ స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని గట్టిగా కోరారు. విశాఖ జిల్లా చోడవరంలో ముఖ్యమంత్రి కిరణ్ పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి మొదటిగా పాల్గొన్న రచ్చబండలో మరోసారి సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య నినాదాలు ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దురదృష్టకరమని అభివర్ణించారు. అన్ని పార్టీలు చెప్పిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వివరించారు. దురదృష్టవశాత్తు ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయం అన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని విభజించాలని కోరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఖరిగా తీసుకుంది. కానీ ఆ నిర్ణయానికి మేము మద్దతుగా లేము, మేము వ్యతిరేకిస్తున్నాము. నేనే కాదు, సీమాంధ్రలో ఉండే వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. విభజన వల్ల సీమాంధ్రకు నష్టం జరుగుతుందన్నది నిజం కాదని, వాస్తవానికి తెలంగాణ ప్రాంతమే ఎక్కువగా నష్టపోతుందని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరించారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన కంటే 50% అదనంగా వినియోగం అవుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని నీటి పథకాలు పూర్తి చేయడానికి 60 నుంచి 70 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శక్తి ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళు వినియోగించే దానికంటే 50% ఎక్కువ, వాళ్ళు ఉత్పత్తి చేసేదానికంటే 50% ఎక్కువ విద్యుత్ శక్తి అవసరం ఉంటుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో దగ్గర 60-70 వేల కోట్ల రూపాయలు
జరుగుతున్న ప్రాజెక్ట్స్ పైన కేవలం తెలంగాణలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విభజన వల్ల రెండు ప్రాంతాలకు లాభం ఉంటే మంచిదని, అలా కాకుండా రెండు రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు విభజించడంలో అర్థం లేదన్నారు. ఈ నెల 18న మంత్రుల కమిటీ భేటీలో కూడా అదే చెప్తానని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ప్రజలకు నష్టం జరిగితే విభజించేది సమంజసమా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 18వ తేదీ ఎట్లా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పిలిచారు ఢిల్లీకి. నేను ఇక్కడ ఒక మాట, వెనకాల ఒక మాట, వాళ్ళ ముందర ఒక మాట చెప్పే వ్యక్తిని కాదు. ఎక్కడ పోయినా కూడా స్పష్టంగా ప్రజలు ఏమి కోరుతున్నారో అది చెప్పే వ్యక్తిని ఖచ్చితంగా. ఆంధ్ర తెలంగాణ విడివిడిగా ఉంటే నాగార్జున సాగర్, శ్రీశైలం నిర్మించుకునే వాళ్ళమా అని కిరణ్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద రెండు ప్రాంతాల రైతులు 1000 ఎకరాలు నష్టపోయారని చెప్పారు. 56లో ఈ రాష్ట్రాన్ని విభజించుంటే అసలుకు నాగార్జున సాగర్ కట్టుకుండే వాళ్ళమా, పోలవరం ఇప్పుడు కట్టుకుండే వాళ్ళమా, శ్రీశైలం కట్టుకుండే వాళ్ళమా? ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం రైతులు, ఆంధ్ర ప్రాంతం రైతులు భూములు కోల్పోయారు, 1000 ఎకరాలు కోల్పోయారు. భారీ ఎత్తున తరలొచ్చిన ప్రజలతో జరిగిన రచ్చబండలో ఇతర కార్యక్రమాల కంటే ముఖ్యమంత్రి సమైక్యనాదమే ఎక్కువగా ఆకర్షించింది. రాష్ట్రం విడిపోతే అనవసరంగా ఇద్దరికీ ఖర్చు పెరుగుతుందే గాని ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. పైగా రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్ సమస్య పెరుగుతుందని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. దీనికి తోడు నీటి కోసం కీచులాటలు తప్పవని హెచ్చరించారు.